హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారంటే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. మన వీడియోస్ అన్నీ కూడా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ మార్నింగ్ 11 o'clock అప్లోడ్ చేస్తుంటాను. ఫ్యామిలీ వ్లాగ్స్ కానివ్వండి, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, స్టిచ్చింగ్, ఆర్గనైజేషన్, హెల్తీ కుకింగ్. ఓకేనా? సో ఒకసారి ఛానల్ని విజిట్ చేసి నచ్చింది అంటే డెఫినెట్గా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఓకేనా? లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. యాక్చువల్గా ఈరోజైతే నేను మా ఇంట్లో యూజ్ చేసే ఒక ప్రోడక్ట్ రివ్యూ చెప్తూ దాంతో ఎలా కుక్ చేసుకున్నాను అన్నది చూపిస్తాను. ఓకేనా? యాక్చువల్గా ఈరోజు నేను చూపించాలనుకున్నది ఏంటి అంటే ఎయిర్ ఫ్రైయర్ అండి. యాక్చువల్గా ఈ ఎయిర్ ఫ్రైయర్ అయితే కొత్తదేం కాదండి. నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్ గిఫ్ట్ వచ్చింది. నాకు అంటే మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ ఏదైతే ఉంటుందో, సో ఆ కంపెనీ వాళ్ళు కొన్ని ఈవెంట్స్ ఉంటాయి కదా, న్యూ ఇయర్ కానివ్వండి, ఫ్యామిలీ పార్టీస్, కొన్ని అకేషన్స్ ఉంటాయి. ఆ అకేషన్కి సో ఎంప్లాయీస్కి కొన్ని గిఫ్ట్స్ లాగా ఇస్తారు కదా. సో అప్పుడు ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది మాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో అప్పటి నుంచి ఆల్మోస్ట్ ఒక 4-5 years బ్యాక్దే, కొత్తదేం కాదు. జస్ట్ నేను దీన్ని యూజ్ చేస్తున్నాను. దీని రివ్యూ ఎలా ఉంది, దాంతో ఏం కుక్ చేసుకోవచ్చు, ఇది బెస్టా కాదా ఎయిర్ ఫ్రైయర్ అన్నది జస్ట్ నాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇది వచ్చేసి ఇనాల్సా ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇనాల్సా క్రిస్పీ ఫ్రై ఎయిర్ ఫ్రైయరు. ఇది చెప్పాను కదా 5 years బ్యాక్ అని చెప్పేసి. దీనిలో అయితే రీసెంట్గా కొత్త వర్షన్స్ కూడా వచ్చాయి. ఇదైతే నా దగ్గర ఉన్నది డిజిటల్ కాదు, మీకు కనిపిస్తుంది కదా. సో చూస్తే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక నాబ్ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి టైం పెట్టుకోవటానికి, టైం అడ్జస్ట్ చేసుకోవటానికి. ఈ కింద వచ్చేసి మనము టెంపరేచర్ అనమాట, ఎంత 100, 150, 200 టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవటానికి. ఇక్కడ పైన చూస్తే సో పైన ఇలా ఉంది. ఐ థింక్ మీకు రివర్స్ కెమెరా ఉంది కాబట్టి అక్షరాలు కొంచెం రివర్స్లో కనిపిస్తున్నాయి. బట్ ఇది వచ్చేసి ఇనాల్సా, ఇది మైక్రోసాఫ్ట్ మా హస్బెండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు, సో ఇది కూడా వేసి ఇచ్చేసారు. క్రిస్పీ ఫ్రై ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ చికెన్ చేసుకోవడానికి ఎంత టెంపరేచర్ పెట్టుకోవాలి, ఎన్ని మినిట్స్ పెట్టుకోవాలి, ఇట్లా. నిజంగా నాకు ఇవైతే ఏంటో కూడా అర్థం కాలేదండి. ఈ ప్రోడక్ట్స్ ఏంటో కూడా నాకు ఈ పిక్స్ చూస్తే, ఇది ఒక్కటే చూస్తేనే చికెన్ అని అయితే అర్థమైంది. ఐ థింక్ లైటింగ్ వస్తున్నట్లుంది. ఓకేనా? సో ఇక్కడ ఎట్లుంది, బాగుంది. మంచిగా చిన్న స్పేస్లో అయినా ఫిట్ అయ్యేలాగా ఉంటుంది కిచెన్లో. సో హ్యాపీగా నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా ఎక్కువ బ్లాక్వే కాబట్టి ఇంకా నాకైతే నా కిచెన్కి మంచిగా సెట్ అయిపోయింది. సో చెప్పాను కదా, ఇక్కడేమో టైం అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి టెంపరేచరు. సో ఓవరాల్గా ఇట్లుంటుంది చూడండి. ఇక్కడ వచ్చేసి ఇంకా లోపల యాక్చువల్గా లోపల ఒక కాయిల్ లాగా ఉంటుంది. సో ఆ కాయిల్ వల్ల ఎయిర్ అనేది, వేడి గాలి అనేది వాటి వల్ల ఫుడ్ అనేది ఇక్కడ కుక్ అవుతుంది. సో అవి చాలా ఫాస్ట్గా హీట్ గాలి రావటం వల్ల చేయటం వల్ల ఇక్కడ ఫుడ్ అనేది మనకి కుక్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనిపిస్తుంది కదా, జస్ట్ ఇక్కడ ఇది హ్యాండిల్ లాగా ఉంది కదా, ఇది పట్టుకొని జస్ట్ ఇట్లా లాక్ ఉంది, దీన్ని ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేసుకుంటే ఇట్లా ఒక పాట్ లాగా ఉంది, కనిపిస్తుంది కదా. సో నేను యూజ్ చేశానండి, ఇంకా క్లీన్ చేసుకోలేదు, సో అందుకే ఇట్లా ఉంది. సో లోపల ఇట్లా పాట్ లాగా ఉంది. మళ్ళీ దీనికి ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక లాక్ కనిపిస్తుంది కదా. సో ఈ లాక్ని ఇట్లా ముందుగా ప్రెస్ చేస్తే
ఇట్లా ముందుకు ప్రెస్ చేసి ఇక్కడ ఇంకొక లాక్ కనిపిస్తుంది, ఒక నాబ్ లాగా కనిపిస్తుంది. ఈ నాబ్ని ప్రెస్ చేసామనుకోండి ఇది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. తర్వాత క్లీన్ చేసుకోవటం ఈజీయే. నేను యూజ్ చేశాను అన్నాను కదా, ఇంకా క్లీన్ చేసుకోలేదు. సో హ్యాపీగా మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఇట్లా లాక్ మోడ్ ఉంటుంది కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. మనం హ్యాపీగా మళ్ళీ దీన్ని ఇట్లా ఫిట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇలా ఫిట్ చేసుకొని జస్ట్ ఇలా ప్లేస్ చేసేసుకోవటమే. ఓకేనా? సో ఓవరాల్గా దీని లుక్ అయితే ఇట్లా ఉందండి. చెప్పాను కదా, సో మనం టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు హై టెంపరేచర్ అలా పెట్టుకున్నాం అనుకోండి, పెట్టుకున్నప్పుడు ఆ లోపల ఉన్న కాయిల్ వల్ల గాలి అనేది బాగా వేడి గాలి అనేది కంటిన్యూగా బ్లో చేయటం వల్ల లోపల ఫుడ్ ఏదైతే ఉందో అది మనకి మంచిగా క్రిస్పీగా రెడీ అయిపోతుంది, ఫుడ్ కుక్ అయిపోతుంది. సో ఇది నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను అన్నాను కదా. మెయిన్ దేనికి ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేయొచ్చు, అసలు ఇట్లాంటివి యూజ్ చేయొచ్చా, దీనిలో కుక్ చేసుకునే ఫుడ్ హెల్దీయా కాదా అన్నది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎయిర్ ఫ్రైయర్లో కుక్ చేసుకున్న ఫుడ్ హెల్దీయా కాదా అన్నది ఒక్కసారి మాట్లాడుకుందాము. నార్మల్గా ఎయిర్ ఫ్రైయర్ అంటే ఎందుకు యూజ్ చేస్తాము, మేబీ చాలా కుక్ చేసుకోవచ్చు దీనిలో, మైక్రో ఓవెన్లో కానివ్వండి, దీనిలో చాలా కుక్ చేసుకోవచ్చు. బట్ మెయిన్గా కుక్ చేసేది ఇది దేనికి హెల్ప్ అవుతుందంటే డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి. నార్మల్గా డీప్ ఫ్రైస్ అయితే తినొద్దనే చెప్తాము, బట్ మనం మనుషులం కదండి, మరీ అన్నీ మానేసి అట్లా ఏం బ్రతకక్కర్లేదు కదా. కొంచెం మేనేజ్ చేసుకోగలిగినంత రోజు మేనేజ్ చేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం ఈరోజు జంక్ తిన్నా నెక్స్ట్ డే మళ్ళీ దాన్ని కొంచెం కంట్రోల్ చేసుకునే విధంగా ఉండాలి కదా. సో అట్లా మన 6 days కొంచెం హెల్దీ స్నాక్స్ ఇస్తున్న పిల్లలకి డెఫినెట్గా ఒక్కరోజన్నా వాళ్ళకి నచ్చే ఫుడ్ అయితే ఇవ్వాలి. అలా ఆబ్వియస్గా ఎట్లాంటి ఫుడ్ అడుగుతారు, మంచూరియా అడుగుతారు, లేకపోతే పానీపూరి అడుగుతారు, లేకపోతే ఇంట్లో సాటర్డే సండే హస్బెండ్ ఉంటారు, బజ్జీ బోండా ఇట్లాంటివి అడుగుతారు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేస్తాము, కేజీలు ఆయిల్ వేసేసి చేస్తాం. తప్పదు, ఇంకా డీప్ ఫ్రైస్ అంటే డెఫినెట్గా ఆయిల్ వేయాలి. నార్మల్గా అయితే అట్లా డీప్ ఫ్రైస్ కోసం యూజ్ చేసిన ఆయిల్ అనేది మళ్ళీ తిరిగి మనం రీయూజ్ చేయకూడదు కదా. వన్స్ ఆయిల్ అంతా హీట్ చేసాము అంటే దానిలో డెఫినెట్గా ఉన్న గుడ్ క్వాలిటీస్ న్యూట్రియంట్స్ పోయి అంతా కూడా ఎట్లా అంటే ఫ్రీ రాడికల్స్ ఇట్లాంటివి ఎక్కువ వస్తాయి, అంటే బాడీకి హార్మ్ చేసేవి ఎక్కువ వస్తాయి. కానీ మనం ఎట్లుంటుంది మన మెంటాలిటీ, హౌస్ వైఫ్ మెంటాలిటీస్, మనం యాక్చువల్గా అసలు ఆయిల్ పడేయటానికి ఇష్టపడం కదా. డెఫినెట్గా దేనికో దానికి యూజ్ చేస్తాము, తాలింపులకనో లేకపోతే దోశల మీదకనో, లేదంటే కొంతమంది ఇంకా కంప్లీట్గా యూజ్ చేస్తారనుకోండి. సో యూజ్ చేస్తాను, దానివల్ల డెఫినెట్గా డీప్ ఫ్రై చేసిన ఫుడ్ తినటం వల్ల అన్హెల్దీ, అండ్ అదే ఆయిల్ రిపీటెడ్గా యూజ్ చేయటం వల్ల కూడా ప్రతిరోజు అన్హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నట్టే కదా. సో అట్లాంటివి అవాయిడ్ చేయడానికైతే డెఫినెట్గా ఎయిర్ ఫ్రైయర్ అనేది ది బెస్ట్ అనేది నాకు అనిపిస్తుంది. ఇక్కడ మనమైతే టూ మచ్ ఆయిల్ ఏం యూజ్ చేయము, కొన్ని అయితే అసలు వితౌట్ ఆయిల్ యూజ్ చేస్తాము, లేదంటే 1 tablespoon ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తాం. కాబట్టి బెస్టే, ఎంతలో కొంత ప్రతిరోజు దీనిలో కుక్ చేసుకొని తినక్కర్లేదు. కానీ అట్లాంటి డీప్ ఫ్రైస్కి ఓవర్ ఆయిల్ అనేది బాడీకి అవసరం లేకుండా చేసుకోవడానికైతే ఎయిర్ ఫ్రైయర్స్ ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. కానీ మీరైతే ఒకటి గుర్తుపెట్టుకోండి, మైక్రో ఓవెన్లో అయినా కానివ్వండి, దీనిలో అయినా దేనిలో అయినా ఒక టెంపరేచర్కి మించి మనము ఫుడ్ని కుక్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా దానిలో బాడీకి హార్మ్ చేసేవే ఎక్కువ ఉంటాయి హెల్ప్ అయ్యేదానికన్నా కూడా. బట్ ఏంటి అంటే ఎప్పుడన్నా అకేషనల్గా కొంచెం వీక్లీ 1 twice తప్పదు కాబట్టి అనుకున్నప్పుడు మాత్రం డీప్ ఫ్రైస్కి అట్లాంటి వాటికి ఎయిర్ ఫ్రైయర్స్ యూజ్ చేయటం బెస్ట్ అనేసి అయితే నా ఫీలింగు. ఇది మనం డీప్ ఫ్రైస్ యూజ్ చేస్తే ఎంత క్రిస్పీగా ఎట్లా వస్తాయో డెఫినెట్గా అంతే క్రిస్పీగా వస్తాయి. మేబీ టేస్ట్ అంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది, డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది. డీప్ ఫ్రైస్ యూజ్ చేసినవి టేస్టీగా ఉంటాయి, బట్ టేస్ట్ కన్నా కూడా హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా ఎవరైనా తీసుకోవాలి యూజ్ చేయొచ్చా లేదా అనుకుంటే మాత్రం
డెఫినెట్గా ఇంట్లో ఒక ఆప్షన్ లాగా దీన్ని ఉంచుకుంటే బెటరే అని చెప్పి నా ఫీలింగ్. ఓకేనా? సో దీనిలో నేను కొన్ని కుక్ చేసుకున్నాను. ఎలాంటివి కుక్ చేసుకున్నాను అన్నదైతే వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం కూడా నేను మ్యూజిక్ ఇచ్చేసి ఎంత టెంపరేచర్ పెట్టుకున్నాను, ఎంత టైం పీరియడ్ పెట్టుకున్నాను అన్నది మాత్రమే చూపిస్తాను. ఓకేనా? సో దీని యాక్చువల్గా ఇది కొంచెం ఓల్డ్ కాబట్టి దీనిలో యాక్చువల్గా 200 వరకే ఉంది. దీని హైయెస్ట్ టెంపరేచర్ 200, బట్ 300, 350 అట్లా ఉన్నవి కూడా ఉన్నాయి. కంపెనీస్ని బట్టి, ఆ మోడల్ని బట్టి ఉంటుంది. ఓకేనా? సో దీనిలో హైయెస్ట్ టెంపరేచర్ 200 అండ్ హైయెస్ట్ టైం వచ్చేసి 30 degrees. పర్లేదు, నా వరకు నాకు మా ఇంట్లో బాగానే యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది, చూస్తూ ఉండండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్లో చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? సో వీడియో చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతాను.
కదండి. ఓన్లీ నేను చూపించిన ఐటమ్సే కాదు, ఇంకా చేసుకోవచ్చు. లైక్ చెప్పాను కదా, పానీపూరి చేసుకోవచ్చు. కొంచెం పకోడీలు ఉంటాయి కదా, ఈ పకోడీలు గట్టిగా కలిపేసుకొని మనం కోఫ్తా కర్రీస్ చేస్తాము, అట్లా కోఫ్తా కర్రీస్ చేసుకోవడానికి కానివ్వండి, అట్లాంటివి చేసుకోవచ్చు. మంచూరియా బాల్స్ ఉంటాయి, మంచూరియా బాల్స్ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఐ హోప్ ఎంతో కొంత మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయింది అనిపిస్తే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.